అండి, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు నేను పన్నీరు కర్రీ చేస్తున్నానండి. 200 గ్రాముల పన్నీరు తెప్పించిన. కొంచెం ఉప్పు అండి, దీనికి తగ్గట్టుగా చూసుకోవాలి మనం. చిటికెడు సాల్టు, కొంచెమే పసుపు, ఇవన్నీ కలిపి నేను ఆయిల్లో వేయించుతానండి. వేయించిన తర్వాత నేను కర్రీ చేసే విధానం చూపిస్తానండి. నా వంటలు మీరు చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే నేను చేసే విధానము, నా వంట ఎలా ఉందని మీకు అర్థమైపోతుంది. చూసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే మనకు తెలుస్తుందండి. నా వీడియో చివరి వరకు చూడండి. నా వీడియోకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, పన్నీర్ పీసులు వేస్తున్నాను. లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం కొంచెమే, మరి కొంచెం పచ్చిదనం రావద్దు అని అట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇలా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తున్నా. పన్నీరు గ్రేవీ కోసం అండి 2 ఉల్లిపాయలు వేడి వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికించి మనం పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కాడలు వేస్తున్నా. ఒక క్యారెట్, నేను కాడలు కూడా వేస్తున్నా. మనం పేస్ట్ పట్టేది కదా, ఏం కాదు, చాలా బాగుంటుంది. బాదం వేస్తున్నా, 10 బాదం. కాజు ఒక 10. ఇవి వాటర్లో ఉడికించుకొని మనం పేస్ట్ పట్టుకోవాలి. కొబ్బరి గసాలేమో పొడి పట్టుకొని ఇందులోనే కలిపేసుకోవాలి పేస్ట్ పట్టేటప్పుడు. ఇది గ్రేవీ కోసం అండి. దీంట్లో టమాటా కూడా 2 టమాటాలు వేస్తున్నాను. అది కొంచెం ఉడికినాక వేద్దామని ఆగిన. ఇలా కలిపి కొంచెం ఉడికించుకోవాలి మనం. పేస్ట్ స్మూత్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. చిటికెడు సాల్ట్ వేస్తే తొందరగా సాఫ్ట్గా తయారవుతాయి ఇవి. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయండి. ఇవి బంద్ చేసి కొన్ని చల్లటి వాటర్ వేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారినాక పేస్ట్ పట్టాలి. ఈ పేస్ట్ వేయడం వలన కర్రీకి చాలా స్మూత్ వస్తుంది. మంచిగా చూస్తే కూడా చాలా బాగా కనపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొబ్బరి గసాలు లైట్గా వేయించనండి. వేయించి చల్లార్చి పొడి పట్టేసుకున్న. ఈ పొడిలో 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక క్యారెట్, కొత్తిమీర కాడలు, కొంచెం కరివేపాకు, పుదీనా, ఇవన్నీ ఉడికిచ్చిన కదండి వేడి వాటర్లో, ఇవన్నీ ఇందులో వేసుకొని మనం పేస్ట్ పట్టుకోవాలి. ఈ పేస్టులోనే నేను అల్లం వెల్లిపాయ, పసుపు కూడా వేసేస్తా. వేసి పట్టుకొని కర్రీ స్టార్ట్ చేద్దాం. చూపిస్తాను నేను. హలో అండి, ఇందులోనే ఒక 25 పచ్చిమిర్చి తీసుకున్నా. నేను ఎర్రకారం వేయట్లేదు, అందుకే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నా. మనం ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మనం తీసుకోవాలి మిర్చి, మన అందాజ కొద్దీ. 1.5 అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తుందండి. వీటన్నిటిని ఇలా మెత్తటి పేస్ట్ పట్టుకోవాలి. హలో అండి, నేను ఇప్పుడు పన్నీర్ కర్రీ స్టార్ట్ చేస్తున్నా. పన్నీరు వేయించిన ఆయిల్లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసిన. మనకు సరిపోతే వేయవద్దు, ఒకవేళ సరిపోదంటే నాకు సరిపోదు కాబట్టి నేను కొంచెం వేసిన. ఇప్పుడు కొన్ని లవంగాలు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, సాజీర వేసిన. ఒక బిర్యానీ ఆకు వేస్తున్నా, ఒకటి కొంచెమే తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నా అండి. మనం ఇప్పుడు అన్ని ఉడికిచ్చి పేస్ట్ పట్టిన కదా, పచ్చిమిర్చి, కొబ్బరి, కాజు, బాదం, కొత్తిమీర, పుదీనా అన్ని వేయించి పేస్ట్ పట్టిన కదండి. ఇప్పుడు ఆ పేస్ట్ వేస్తున్నాను ఈ ఆయిల్లో. ఇప్పుడు ఈ పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడగంటుతుంది. కొంచెం తొందరగా మగ్గుతుంది. ఇది మళ్ళీ మనం కర్రీలకు చూసుకోవాలి, లేకుంటే ఉప్పు అవుతుంది. ఇది సిమ్ములోనే పెట్టాలి, మాడుతుంది. మనం వాటర్ వేసే వరకు సిమ్ములో పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. వలనే మనకు కూరకు అందం వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందండి. ఇది మనకు ఎంత మంచిగా పేస్ట్ నీట్గా పట్టుకునడము, ఉడకబెట్టుకునడము, ఇవన్నీ చేస్తే దీంతో మనకు కర్రీ చూస్తేనే తెలిసిపోతుందండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ వైట్ అన్నంలకు, బగారా రైస్కు, మనం పులిహోరకు, చపాతీకి, పుల్కకు, దోశకు, ప్రతి దానికి బాగుంటుంది.
చాలా చాలా బాగుంటుందండి. మనం ఏమన్నా స్పెషల్‌గా ప్రోగ్రామ్ పండగలు, బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వెజ్ తినాలనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వేగింది. మనకు ఇగో ఇట్లా కలుపుతుంటే మనకు గిన్నెకి అంటుకోవద్దు. అప్పుడు ఇది కొంచెం వేగినట్టే మనకు. ఆయిల్ గూడా కనపడుతుంది. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేస్తున్నాను. నేను అప్పుడు దాంట్లో పసుపు వేయలేదండి పేస్ట్‌లో. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం అందులోనే వేసిన. అందుకని పేస్ట్ వేయట్లేదు. ఇప్పుడు పసుపు వేసి ఇది కాస్త పచ్చి వాసన పోనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు జీలకర్ర పొడి పావు టీ స్పూన్, కొంచెం మిరియాల పొడి పావు టీ స్పూన్, ఈ గరం మసాలా 1 టీ స్పూన్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనకు టేస్ట్‌కు సరిపోయేంత సాల్ట్ వేయాలి. నేనైతే కొంచెం టీ స్పూన్‌కు తక్కువ వేస్తున్నాను. కొంచెం కాబట్టి మనము మీరు మీ టేస్ట్‌కు తగ్గట్టు వేసుకోవాలి. నేను ఈ కర్రీకి సరిపోతది. ఇప్పుడు మిక్సీ జాడీలో వేసినయి వాటర్ అండి ఇవి. కొంచెం టమాటా ఉడికిచ్చినయి గూడా 2 కలిపి. అవి వేస్ట్ గాకుండా ఇందులో వేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పేస్టులన్నీ వేగినయి. 1 కప్పు పెరుగు వేస్తున్నా. మంట తగ్గిచ్చి వేసుకోవాలండి. కొంచెము మ్యాష్ చేసి వేసుకోవాలా. గడ్డలు గడ్డల్లాగా. ఇది మంచి టేస్ట్ పెరుగండి. తియ్యటి తియ్యటి పెరుగు. ఇది కొంచెం వేగాల. ఇప్పుడు ఈ గ్రేవీకి అవసరం ఉన్నన్ని వాటర్ వేసుకోవాలి మనం. నేను కొన్ని వేసిన. 1 గ్లాస్ వాటర్ వేసినండి. వేసి ఇది ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. ఇప్పుడు మంట తగ్గించి వేయాలి. ఫ్రెష్ క్రీమ్ వేసిన. నేను కొంచెం మంట తగ్గించినండి. ఇది కొంచెం సిమ్‌లో ఉడకనివ్వాలి. మనకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడుకుతుండాలి. గ్రేవీ మంచిగా ఉడికిందండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కలిపి ఆయిల్‌లో వేయించిన పన్నీర్ పీసులు వేస్తున్నా. ఇవి కూడా ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడికితే సాఫ్ట్‌గా అయితాయి పీసులు. అప్పుడు ఇవి ఆయిల్‌లో వేయించిన పన్నీర్ పీసులండి. ఇప్పుడు ఇందులో వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం సాఫ్ట్‌గా అయిపోతాయి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. మళ్ళీ వేస్తాను. ఇది సిమ్‌లో కానివ్వాలి కొంచెం. ఇంకొక 10 నిమిషాలైతే కర్రీ రెడీ అయిపోతదండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది కదా! ఒక 5 నిమిషాలల్ల అందుకే కసూరి మెంతి కూడా వేసేస్తున్నాను. హలో అండి. కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. హైదరాబాద్ స్టైల్ అండి ఇది. చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేస్తున్నాను. నా వంటలు నచ్చుతున్నాయి అనుకుంటా ఇప్పుడు. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వంట ఫంక్షన్ ఉన్నప్పుడు గానీ, మనం ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు గానీ చేసుకుంటే చాలా బాగుంటదండి. నాన్ వెజ్ తినలేము అన్నట్టు ఉండదు. చాలా బాగుంటది. మీరు చూడండి ఖచ్చితంగా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.